ఇదేంట్రా అయితే? హలో మై కేబీ రైడర్స్. ఆదివాసులు అంటేనే సంస్కృతి సంప్రదాయాలకి పండుగలకి పెట్టింది పేరు. అందులో హోలీ అంటే ఇయర్ మొత్తంలోనే ఎన్ని పండుగలు ఉన్నా హోలీకి ఉన్నంత ఫార్మాలిటీస్ అయితే ఏ పండుగలో ఉండయి. సో ప్రజెంట్ అయితే హోలీ పండుగ వచ్చింది. సో హోలీ పండుగ వచ్చింది అంటే చాలు మాకు 1 డే బిఫోర్ నుంచే ఫార్మాలిటీస్ అండ్ హడావిడి అనేది స్టార్ట్ అవుతుంది. సో మీకు ఆదివాసులు ట్రైబ్స్ అందులో గోండ్స్ హోలీ ఫెస్టివల్ ఎట్లా జరుపుకుంటారో ఫార్మాలిటీస్ ఎట్లుంటాయి అనేది మీకు డీటెయిల్గా చూపెట్టడానికి ట్రై చేస్తా. నేను ట్రైబ్గా గోండు బిడ్డగా నాకైతే ఇంత మంచి అవకాశం ఉన్నది. సో వీలైనంత ఖచ్చితంగా డీటెయిల్గా వీడియో చేసి మీకు చూపిస్తా. మా దగ్గర పటేల్ వ్యవస్థ ఉంటుంది. అంటే గూడెంలా ఒక పటేల్ ఉంటారు, ఊరికి మొత్తం పెద్ద. సో ఆ పటేల్ వ్యవస్థలా ఈరోజు ఊర్లో ఎన్ని ఇండ్లు ఉన్నాయి, ఇది కుడుకలతోటి ఆ జనాభా లెక్కింపు అనేది జరుగుతుంది. ఎన్ని ఇండ్లు ఉన్నాయి అనేది ఇంటికి ఒక కుడుక ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇంటికి ఒక కుడుక, ఎన్ని కుడుకలు అయితే అన్ని ఇండ్లు అన్నట్టు ఒక లెక్క, అది ఆ వ్యవస్థలో భాగం. సో ఆ వ్యవస్థలో అట్లా ఉంటుంది. సో నేను కూడా మా ఇంటి నుంచి ఒక కుడుక ఇవ్వాల్సి ఉంటుంది. సో అదంతా మీకు డీటెయిల్గా నేను చూపిస్తా. వీలైనంత ఫార్మాలిటీస్ని, ఎంటర్టైన్మెంట్ని అన్నిటిని డీటెయిల్గా ఈ 2 days ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపిస్తా. అండ్ ఓకే, లేట్ చేయకుండా వెళ్దాం. డాడీ సీతకి దోమరా నేను ఓకే మై కేబీ రైడర్స్, ఇంతసేపు ఊరు వాళ్ళంతా కుడుకలు ఇచ్చుడు అయితే అయింది. సో ఇప్పుడైతే కామదహనానికి వెళ్తున్నాం. సో కామదహనం అయితే క్రేజీగా ఉంటుంది.
కామదహనం ఇప్పుడే అయిపోయింది అంటే కదా డోర్ ట్యూన్ కూడా చేంజ్ అవుతుంది. ఇంతసేపు ఒకటి కొట్టారు, ఇప్పుడు ఒకటి కొడతారు. సో రేపు హోలీ అయిపోయే వరకు ఇదే ట్యూన్ కంటిన్యూ అవుతుంది. కామదహనం అయితే ఇప్పుడే అయింది రైడర్స్. అయితే కామదహనం అయిన తర్వాత ఇంట్లో జొన్న రొట్టెలు పప్పు చేసిన నైవేద్యాన్ని అయితే తీసుకొని మళ్ళీ ఎక్కడైతే కామదహనం చేసినామో అక్కడే వెళ్ళి అందరు కలిసి మళ్ళీ సహపంక్తి భోజనం చేయాల్సి ఉంటుంది. నైవేద్యం తిన్న తర్వాత మళ్ళీ రేపటి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం ఈ మా గూడెంలో ఎన్నైతే ఇండ్లు ఉన్నాయో ఆ ఇండ్లన్నీ తిరిగి మళ్ళీ గింజలు అనేది జమ చేస్తారు రేపు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ కోసం. సో ఆ ఫార్మాలిటీ నెక్స్ట్ ఉంటుంది. ఇప్పుడు ముందు అయితే జొన్న రొట్టెలు పప్పు తీసుకొని తొందరగా వెళ్ళి దేవునికి నైవేద్యం సమర్పించి అందరు కలిసి తింటారు. ఆ ఫార్మాలిటీ కోసం నేను ఇప్పుడు ఇంటికి వచ్చిన అండ్ ఇప్పుడు నేను ఫాస్ట్గా మళ్ళీ జొన్న రొట్టెలు పప్పు తీసుకొని మళ్ళీ వెళ్ళాలి. ఓకే మై కేబీ రైడర్స్, నేనైతే ఇంటి నుంచి జొన్న రొట్టెలు మరియు పప్పు తీసుకొని ఒక ప్లేట్లో గిన్నెలో అయిన తర్వాత మంచిగా టవల్లో కట్టి ఇంటి నుంచి అయితే బయలుదేరుతున్నా. గుడ్ మార్నింగ్ కేబీ రైడర్స్. హోలీ దురడి పండుగ డే 2 ఇవాళ. అంటే నిన్న డే 1 నిన్నటి ఫార్మాలిటీస్ నిన్నటి అయిపోయినాయి. ఇవాళ డే 2 ఇవాళ డిఫరెంట్ ఫార్మాలిటీస్ ఉంటాయి. అయితే మెయిన్గా ఇప్పుడు ఒకటే ఫార్మాలిటీ మిగిలి ఉంటుంది, పొదెల కొట్టుడు అంటారు. అదేంటిదో అక్కడికి వెళ్ళిన తర్వాత డీటెయిల్గా మీకు నేను చేస్తా అని చూపిస్తాను. కొట్టాలి పొదెల మీన్స్ పొరకలు కొట్టాలి, అంటే నేటితోటి వ్యవసాయ పని మనం స్టార్ట్ చేస్తున్నామని అర్థం. సో నేను కూడా మా చేను లక్కీగా దగ్గర ఉన్నది, ఇప్పుడు పోయి పొదెల కొడతా అంటే పొరకలు కొడతా. అండ్ మా బ్రో ఇప్పుడే లేచి పోతున్నాడు. గుడ్ మార్నింగ్ బ్రో. చోటా పటేల్ సాబ్ అండ్ బాబాయ్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అండ్ మా మామ. ఓకే మై కేబీ రైడర్స్, ఇక పొదెల అంటే చెప్పినా కదా, అంటే మన వ్యవసాయ క్షేత్రంలో ఈ రోజు నుంచి మన వ్యవసాయ పని ప్రారంభించడానికి చేసే ఫార్మాలిటీ అన్నమాట. సో నేను కూడా ఇప్పుడు మా చేను ఇక్కడ దగ్గర ఉంది కాబట్టి నాకైతే హ్యాపీగా ఈజీగా ఫాస్ట్గా వెళ్ళి పొదలు పొరక కొట్టి ఈ రోజుతోటి నా వ్యవసాయ పనులు అనేది స్టార్ట్ చేస్తా. లాస్ట్ ఇయర్ ఇదే రోజు చెప్పిన ఈ సంవత్సరం నేను వ్యవసాయం చేస్తా, నెక్స్ట్ లెవెల్లో రిజల్ట్ వస్తుంది అని. అండ్ సాటిస్ఫైడ్ రిజల్ట్స్ అయితే నేను పొందిన. అండ్ ఈసారి మళ్ళీ చెప్తున్నా, ఈసారి మరింత మెరుగ్గా మరింత మంచిగా వ్యవసాయం చేస్తా. అండ్ ఆ వ్యవసాయాన్ని ఈరోజు పొదలు కొట్టడం అనే ఫార్మాలిటీతోటే స్టార్ట్ చేసి మంచిగా చేస్తా అని చెప్తున్నా. అండ్ ఇంత మంచి ఫార్మాలిటీస్ మాకున్నందుకు ఫీలింగ్ వెరీ హ్యాపీ. పండుగ అంటే కేవలం జస్ట్ ఇట్లా ఒక రోజు ఉండి ఇట్లా కొన్ని గంటల్లో అయిపోతుంది, కానీ మాకు అట్లా కాదు, 2 రోజులు డిఫరెంట్ ఫార్మాలిటీస్ తోటి ఇంత బాగా మేము చేసుకుంటాం కాబట్టి ఫీలింగ్ అయితే వెరీ హ్యాపీ. అండ్ అది డ్రైవ్గా ఫీలింగ్ సో ఇప్పుడే నేనైతే మా వ్యవసాయ క్షేత్రం మా వ్యవసాయ భూమిలో ఇప్పుడే పొరకలు అయితే కొట్టినా. అంటే వ్యవసాయ పని అనేది ఈరోజుతోటి స్టార్ట్ చేసిన. సో ఆదివాసులకు ఎప్పుడు ప్రత్యేకత విలువ ఉంటుంది అంటే ఇలాంటి ఫార్మాలిటీస్ని మనం ఇష్టంగా మనం పాటించిన రోజు కాపాడిన రోజే ఉంటుంది. సో మనం వీటిని ఏదో బరువులా కాకుండా ఒక బాధ్యతగా చేయాలి, ఇష్టంతో చేయాలి. మస్తు అనిపిస్తున్నది ఇలాంటి మంచి గొప్ప డిఫరెంట్ వైవిధ్యమైన సంస్కృతి సాంప్రదాయాలు మాకు ఉన్నందుకు. అండ్ ఓకే, ఈసారి కూడా వ్యవసాయం నెక్స్ట్ లెవెల్ చేద్దాం మరింత మెరుగ్గా. లాస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్స్ని యూజ్ చేసుకొని ఈ ఇయర్ అయితే ఇంకా మంచిగా చేస్తా. పొదల కొట్టుడు అయిపోయింది, నెక్స్ట్ ఏముంటుంది అంటే ఇక హోలీ ఆడే ఉంటుంది, జాజరి అదైతే వేరే లెవెల్ ఉంటుంది. ఇక లాస్ట్ ఇయర్ చూసిండు కదా, సో దానికి మించి ఉంటుంది అనుకుంటున్నా. అండ్ కింద అయితే వడే కుర్రబ్బా, ఎంతన్నా గుడ్లు కొట్టుర్రి, ఎంతన్నా కళ్ళలో రాయండి. ఓకే, ఇప్పుడు పోయి ఇక మళ్ళా ఇక అయిపోయినట్టే ఫార్మాలిటీస్ ఏముండయి. పోయి ఉడికించిన బీన్స్ గుగ్గిరీలు తిని ఆ తర్వాత ఇక ఊరంతా తిరుగుడే ఉంటుంది ఆఫ్టర్నూన్ నుంచి. దీని తర్వాత సెలబ్రేషనే ఉంటుంది. సో వెయిట్ ఫర్ నెక్స్ట్ లెవెల్ హోలీ సెలబ్రేషన్ ఆఫ్ ట్రైబ్స్, ఆదివాసీస్ అండ్ గోండ్స్. ఓకే, కలుద్దాం మళ్ళీ సెలబ్రేషన్లోనే.
ఓకే, ఈ ఫార్మాలిటీ అయితే కంప్లీట్ అయింది అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసినాం. సో నెక్స్ట్ అయితే సెలబ్రేషన్ ఉంటుంది. సో వెయిట్ ఫర్ నెక్స్ట్ లెవెల్ సెలబ్రేషన్. మామూలుగా ఉండదు, చేజ్లో ఎగ్స్ కలర్స్ రేంజ్లో ఉంటుంది ఇక. అండ్ ఓకే, సెలబ్రేషన్లో కలుద్దాం. ఓకే, ఫార్మాలిటీస్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు సెలబ్రేషన్ కోసం విలేజ్కి వచ్చినాం. ఎంట్రీలనే మా అన్న అండ్ అన్న వాళ్ళ కొడుకున్నాడు. అన్న వాళ్ళ కొడుకుతోటే స్టార్ట్ చేద్దాం సెలబ్రేషన్. అండ్ మా మామ కూడా ఉన్నారు. అండ్ జస్ట్ చిన్నగా మామకి తర్వాత ఇగో మా కొడుకు కొట్టినాక కాందాన్ కింగ్. ఓకే రైట్. ఇప్పటికైతే పిల్లలే మస్తు హోలీ ఆడుకుంటున్నారు విత్ వాటర్ తోటి. న్యాచురల్, అసలు నిజమైన హోలీ అదే. అదే అంటున్నా, ఇంకా స్టార్ట్ అయితే లేదు అనుకుంటున్నా. స్టార్ట్ అయింది ఇప్పుడు, ఇంకా మజా వస్తుంది నెక్స్ట్. సూపర్ గుండు, క్లీన్ క్లీన్. అరే బాగా క్లీన్ అవుతుంది. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఇదేంట్రా అయితే? అప్పటి నుంచి వెయిట్ చేస్తుండే ఒక్కటన్నా గుడ్డు ఎప్పుడు కొడతారా అని. కానీ ఇంతకుముందు జస్ట్ ఇప్పుడే గుడ్డు కొట్టిర్రు. అండ్ ఒక 10 గుడ్లన్నా కావాలి. ఈ ఇయర్స్ మంచిగా మాయిశ్చరైజ్ కావాలంటే కొట్టుర్రు. ఒక 10 గుడ్లు కొట్టాలి మీరు. కానీ అరే బాబు, నమ్మి ఉండే అన్న మంచిగా. మా సాయిబామర్ది ఇప్పుడే ఒక ఎగ్గు కొట్టిండు. కానీ ముందే చెప్పింది ఉంటే నేను వీడియోనా తీసుకునేటోని, చెప్పకుండా కొట్టిండు. అయినా ఓకే, 2 సరిపోవు, ఇంకో 5-6 కావాలి గుడ్లు. ఎవరైనా కొట్టేటోళ్ళు ఉంటే కొట్టుర్రి. హోలీ సెలబ్రేషన్ అయితే అయిపోయింది. అన్ని ఇంట్లో తిరిగినాం. అండ్ కలెక్షన్ ఇప్పుడు ఎంత అయింది అనేది కలెక్ట్ చేస్తున్నారు. క్యాష్ కౌంటర్, క్యాష్ మిషన్,
ఓకే మై కేబీ రైడర్స్, మొత్తం మీద హోలీ సెలబ్రేషన్స్ అయితే 2 days సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. అండ్ అందరికైతే హోలీ ఒక్కరోజు ఉంటుంది, కానీ అది ట్రైబ్గా ఆదివాసులకు అయితే మాకైతే 2 రోజులు ఉంటుంది. సో 1 day మొత్తం ఫార్మాలిటీస్లో అలా పోతే, సెకండ్ డే మొత్తం ఎంటర్టైన్మెంట్లోనే ఇట్లా పోతుంది. అండ్ ఎంటర్టైన్మెంట్లో కూడా ఫార్మాలిటీస్ ఉంటాయి. సో ఫార్మాలిటీస్ని చేస్తూనే ఎంటర్టైన్మెంట్ చేసినాం, ఎంజాయ్ చేసినాం. అండ్ ఎప్పుడు చెప్తా, ప్రతి ఫెస్టివల్కి చెప్తా, అండ్ ఈరోజు కూడా చెప్తా, 10 మందిలో ప్రత్యేకంగా మనల్ని ఉంచేది, ఆదివాసులని ప్రత్యేకంగా చూపించేది ప్రపంచంలో వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు మాత్రమే. సో వాటిని ఎన్ని రోజులు ఎప్పటి వరకు మనం కాపాడుతామో పాటిస్తామో అప్పటి వరకు మనకు ప్రపంచంలో ఎప్పుడు ఈ గుర్తింపు విలువ అనేది ఉంటుంది. కాబట్టి వాటిని మనం ఎంత ఎదిగినా, ఎంత అభివృద్ధి చెందినా, ఎంత సంపాదించిన సంస్కృతిని వదలద్దు అని కోరుకుంటూ, సో హోలీ అయితే లాస్ట్ ఇయర్ ఇంకా బాగా గ్రాండ్గా జరుపుకున్నాం. ఈసారి మాత్రం అంత గ్రాండ్గా జరుపుకున్నట్టు అనిపించాలి. అంటే జరుపుకున్నాం, కానీ లాస్ట్ ఇయర్ తోటి కంపేర్ చేస్తే మాత్రం కొంచెం పర్సెంటేజ్ తక్కువే. లాస్ట్ ఇయర్ 100 అంటే ఈసారి ఒక 75% అనిపించింది. అది పెరగాలి, కానీ తగ్గొద్దు అని కోరుకుంటూ. సాయి, ఎనీ లాస్ట్ ఫ్యూ వర్డ్స్, ఎట్లా అనిపించింది ఈ ఇయర్ హోలీ? నాకైతే ఇక మరీ బ్యాడ్ అని కాదు, గుడ్ అని కాదు, కొంచెం నార్మల్ అన్నట్టు. తగ్గింది కదా లాస్ట్ ఇయర్ కంటే. మన కేపీ బైకర్ అన్నగారు చెప్పినట్టే ఇదిగో అంటే చేస్తున్నారు. బట్ ఏంటంటే ఎక్కువ శాతము ఇక ఆల్కహాలిక్కి తర్వాతనేమో మళ్ళీ తినేదానికి వాటికి వీటికే కాకుండా అంటే హోలీ అనేది కలర్ఫుల్ అన్నట్టు. ఆ కలర్ఫుల్నెస్ కనీసము మన బాడీకి చూపెడతారు కదా, అది అసలు లేకుండా ఆ రెయిన్బో ఆ ఫీలింగ్ లేదన్నట్టు. ఆ కలర్ మిస్ అవుతున్నది. సో హోలీ అంటేనే కలర్, ఖచ్చితంగా కలర్ తోటి ఫెస్టివల్ చేసుకోవాలి. అయితే హోలీ అన్న ఏ ఫెస్టివల్ అయినా కూడా చుక్క ముక్క అయిపోయింది. పండుగ అంటేనే తాగడం తినడం అయిపోయింది. కానీ అట్లా కాదు, హోలీ అంటే తాగడం తినడంతో పాటు రంగులు కూడా అందరు కలిసి జరుపుకోవాలి, అందరితోటి ఉండాలి. ఎందుకంటే ప్రతిరోజు హోలీ పండుగ ఉండదు కాబట్టి ఉన్న రోజే హోలీ ఏంటిదో ఆ హోలీని హోలీలాగా జరుపుకోవాలని కోరుకుంటూ, సో నేనైతే ఎప్పుడు కూడా మా సంస్కృతి సాంప్రదాయాలని, పండుగలని ఏదైనా కావచ్చు, ఖచ్చితంగా వాటిని ప్రపంచానికి చూపెట్టడంలో నా వంతు ప్రయత్నం ఎప్పుడు చేస్తూ ఉంటా అని తెలుపుతూ, ఆదివాసిగా ఉన్నందుకు, ఆదివాసిగా పుట్టినందుకు నేను ఆనందంగానే కాదు గర్వంగా కూడా ఫీల్ అవుతూ, ఎల్లప్పుడు ఎంత డెవలప్ అయినా కూడా మా సంస్కృతి సాంప్రదాయాలను, మాతృభాషను దేన్ని కూడా వదలకుండా, మర్చిపోకుండా పాటిస్తా ప్రయత్నం చేస్తా. సామాజికంగానే కాదు, టెక్నికల్గా కూడా, సోషల్ మీడియాలో కూడా నేను ఉంటా అని తెలుపుతూ, ఓకే, మళ్ళీ మంచి వీడియోతోటి కలుద్దాం. నెక్స్ట్ ఇయర్ హోలీ ఇంతకంటే మంచిగా ఉండాలి, మంచి జరుపుకోవాలని, అండ్ ఇంకా బాగా వీడియో తీయాలని కోరుకుంటూ, జై ఆదివాసి, జై కొమరం భీం, జై హింద్, జై గోండవాన, జై బిర్సా ముండా, బాయ్. ఖచ్చితంగా మన వాళ్ళు చెప్పడం మర్చిపోయినా లైక్ కామెంట్ చేయండి ఎట్లా అనిపించింది.